మే నెల మరియమాత పూజిత మాసము 18వ రోజు. అద్భుతము. అసిసిపురి ఫ్రాన్సిస్ అను పునీతుడు దేవమాతపై అత్యంత భక్తిగలవాడు. ఆయన అసిసిపురములో దీన సన్యాసుల సభ అను ఒక సభను స్థాపించినాడు. ఆ సభలో చేరిన వారు దేవమాతను అత్యంత భక్తితో గౌరవించి ఆమెను సన్మన్స్కుల రాజ్ఞి అను పేరు కొనియాడుచుండిరి. లోకమంతా తన ముద్దుల కుమారుడగు క్రీస్తును తెలుసుకొని ఆమె వలె సంతోషించే భాగ్యము పొందాలని మరియమ్మ గారి కోరిక ఫలింపచేయుటయే వారి ఆశయముగా నెంచిరి ఫ్రాన్సిస్ గారు. కన్య మరియమ్మ గారిని ఆమె దివ్య కుమారుడగు క్రీస్తు ప్రభుని అనుసరించుచు దారిద్ర్యము మనోదీనత అను పుణ్యముల భయభక్తులతో నాచరించుచుండెను. దేవమాతపై భక్తి చూపుటకు ఆమె చూపిన పుణ్య మార్గమందు జీవించుటయే మార్గమని, అదియే ఆమెకు ప్రీతి అని చక్కగా గ్రహించెను. దేవమాత చూపిన పుణ్య జీవితమును మాతృగా కాలముకొని ఆమె మాతృక అనుసరించి జీవించుచుండెను. ఆ సభలో చేరిన దీన సన్యాసులు ఫ్రాన్సిస్ గారి అడుగుజాడల్లోనే జీవించుచుండేరి. మరియమ్మ గారికి జరగవలసిన మేర మర్యాదకు భక్తి కార్యక్రమములకు ఏ లోటు లేకుండా యథావిధినే జరుపుచుండిరి. కన్య మరియమ్మ గారి ఎడ చూపుచున్న భక్తి గౌరవమునకు సంతసించి సర్వేశ్వరుడు మరియమ్మ గారి పేరిట అనేక అద్భుతములను చేసెను. అందుకొక ముఖ్యమగు అద్భుతము మిచ్చట వివరింపబడినది. ఆ కాలంలో ఒకానొక గురువు కన్య మరియమ్మ గారి కన్యత్వమును గురించి అవమానించెను. బిడ్డను కన్న తల్లి కన్యత్వం ఎట్లు చెడకుండును అని అతని సంశయము. కన్యత్వము మాతృత్వము ఈ రెండును మరియమ్మ గారి యందు ఎట్లు కలిసి ఉండనన్న విషయము మీ గురువులకు బోధపడలేదా? అప్పుడు గురువు తనకు కలిగిన సంశయమును తీర్చుకొనుటకు ఒక దీన సన్యాసి యొద్దకు పోయెను. గురువు వచ్చిన కార్యమును ముందుగానే దైవ ప్రేరితుడై తెలుసుకున్న ఆ సన్యాసి గురువును చూడగానే తన చేతినున్న కర్రను తీసి నేల మీద కొట్టి, ప్రియ సహోదరుడా, సంశయింపకుము. కన్య మరియమ్మ కుమారిని కనకముందు కన్యకయే అని పలకగానే కర్ర తట్టిన చోట ఒక లిల్లీ పుష్పము పూచినది. రెండవసారి సన్యాసి కర్రను తట్టి మరియమ్మ గారు సుతిని కన్నప్పుడు కన్యకయే అనగానే మరి ఒక లిల్లీ పుష్పము పుట్టెను. మూడవసారి కర్రను దట్టి, సహోదరుడా, నీ సంశయమును నిన్ను వీడిపోవునుగాక. మరియమాత బిడ్డను కన్న తర్వాత కూడా కన్యకయే అని పలకగనే మూడో లిల్లీ పుష్పమచట పుట్టినది. వచ్చిన గురువు దిగ్భవం చెంది సంశయని వృత్తిపరుడై మాట్లాడక ఆనందమున కన్య మరియమ్మను పొగుడుచు వచ్చిన దారిన వెళ్ళిపోయెను. మరియమ్మ గారు లిల్లీ పుష్పముల అద్భుతము ద్వారా తమ కన్యత్వములను రుజువు చేసుకొని తన సంశయమును నివృత్తి చేసుకున్నందుకు కృతజ్ఞరాయను.